హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి. అన్నట్లుగానే ఈ రోజు అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి. ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పేశారా? అసలు అమెరికాలో స్కూల్స్ ఎలా రన్ అవుతాయి, కాలేజెస్ ఎలా రన్ అవుతాయి, అసలు ఎలా అమెరికాలో అని అనుకోవచ్చు. దీనిని క్యాన్సిల్ చేయడం వల్ల ఎవరికైనా ఇంపాక్ట్ ఉంటుందా, అసలు ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, అసలు అమెరికాలో ఎడ్యుకేషన్ నుంచి మొత్తం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి, చాలా మంది షేర్ కూడా చేయండి. సో మీరు అలా చేయడం వలన నాకు కూడా కొంచెం బూస్ట్ హార్లిక్స్ తాడినట్లు అనిపించేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే, ట్రంప్ అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి. అసలు ఫస్ట్ థింగ్, అమెరికాలో స్కూల్స్ ఎలా రన్ అవుతాయి అనేసి మీకు చెప్తాను. మన ఇండియాలో మున్సిపాలిటీస్ లాగా అమెరికాలో కౌంటీస్ అనేసి ఉంటాయి. సో మనం కట్టేటటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ వాటికి వెళ్ళిన తర్వాత అందులోపల కొంచెం స్కూల్స్ కి ఫండింగ్ లాగా వెళ్తూ ఉంటది. సో వాటి మీద స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మా అబ్బాయి ఇక్కడ స్కూల్లో చదువుతూ ఉంటాడు, ఐజన్హోవర్ దాంట్లో చదువుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నైబర్హుడ్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ లోపల కొంచెం అమౌంట్ ఆ స్కూల్కి వెళ్తుంది. అండ్ అటు సైడ్ వేరే స్కూల్స్ ఉంటాయి. సో వాటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సెస్ మీద అక్కడ స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నార్మల్గా ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, అప్ టు 5th క్లాస్ ఆర్ 7th క్లాస్ అనుకుంటాను, I think అలా ఉంటుంది. సో ఈస్ట్, సౌత్, నార్త్ ఇలా కొన్ని ఉంటాయి అన్నట్లు. సో అలా వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సెస్ నుండి అవి రన్ అవుతూ ఉంటాయి. కొన్ని హై స్కూల్స్ కూడా ఉంటాయి. ఆ హై స్కూల్స్ ఏంటంటే మొత్తం కౌంటీ యొక్క మొత్తం యొక్క ట్యాక్స్ లోపల నుంచి కొంత భారం అక్కడికి వెళ్ళేసి అట్లా స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి. నార్మల్గా అమెరికాలో అట్లా స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10 లక్షల ఇల్లు ఉంది అనుకోండి, వాళ్ళు కట్టేటటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దాని సరౌండింగ్స్ లో ఉన్నటువంటి స్కూల్స్ కి కొంచెం ఫండింగ్ అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఓన్లీ $1,00,000 ఇల్లే ఉంది అనుకోండి, వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. దాని సరౌండింగ్ లో ఉన్నటువంటి స్కూల్ కి వెళ్ళేటటువంటి ట్యాక్స్ అదే ఫండింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నట్లు. సో దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే, ఎక్కడైతే ప్రాపర్టీ ట్యాక్స్ మంచిగా వస్తుందో అక్కడ స్కూల్స్ అనేవి హై లెవెల్లో ఉంటుంది, హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ల్యాబ్ సిస్టమ్ ఉంటుంది, కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది, అండ్ టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓవరాల్గా చెప్పాలి అంటే హై లెవెల్ క్వాలిటీ ఉంటుంది స్టడీ, అంటే కొంచెం ఎక్కువ ఫండింగ్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి. ఎక్కడైతే లో లెవెల్ ఫండింగ్ వస్తూ ఉంటుందో ఆ స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్గా ఉండడం, టీచర్స్ తక్కువగా ఉండడం, ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆబ్వియస్లీ ఎలాగో కొంచెం ఫండింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ అనేవి కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో దీనిని బేస్ చేసుకుని ఏంటి అంటే, 1979 లోపల డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి జిమ్మీ కార్టర్ అనే అతను ఏంటి అంటే, లేదు ఇలా ఉంటే బాగాలేదు, ఎందుకంటే ఫండింగ్ మంచిగా వెళ్తున్న చోటనేమో స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, లేని చోట పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. సో అమెరికా లోపల అన్ని చోట్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనం ఫెడరల్ నుంచి ఒక డిపార్ట్మెంట్ని ఫామ్ చేద్దాం, అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక దాన్ని ఫామ్ చేశారు. సో ఇంకా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ ఏజెన్సీ ఏంటి అంటే స్కూల్స్ కి కొన్ని చేస్తుంది అన్నట్లు, అదేంటి అనేది నేను చెప్తాను అన్నట్లు. బట్ ఎప్పుడైతే ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా దీని మీద చాలా వరకు వ్యతిరేకత ఉందంట. ఈవెన్ 1979 ఆ టైం నుంచి కూడా. ఎందుకు అదేంటి స్కూల్స్ వాళ్ళకి ఫండింగ్ ఇస్తే వ్యతిరేకత ఏముంది అని అనుకోవచ్చు. యాక్చువల్గా చాలా మంది ఏంటి అంటే, ఇది ఫెడరల్ లెవెల్లో ఉండొద్దు, స్టేట్ లెవెల్లో ఉంటే బాగుంటుంది. స్టేట్ లెవెల్లో ఉంటే ఏంటి అంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి కరిక్యులం డిఫరెంట్ ఉంటుంది, అక్కడికి సంబంధించినటువంటి సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఫెడరల్కి వెళ్ళింది అనుకోండి, ఫెడరల్ లోపల ఏదైనా యాక్టివిటీస్ కావాలి అనుకుంటే ఆ స్టేట్స్కి అది అవసరం లేకున్నా కూడా ఆ యాక్టివిటీస్ అందులో చేయాల్సి వస్తుంది, అదంతా కూడా వేస్ట్. అదేవిధంగా అమెరికాలో చాలా వరకు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో కూడా ఫెడరల్కి సంబంధించింది అండ్ ఆ టైప్ ఆఫ్ ఈక్వాలిటీ ఉండాలి అంటే అది కుదరదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఒక దాన్ని యాడ్ చేయాలి, ఒక సిలబస్ని యాడ్ చేయాలి అని అనుకుంటే అది స్టేట్ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది, బట్ ఫెడరల్ లెవెల్లో ఉంటే అసలు బాగుండదు అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా దీని మీద చాలా వరకు వ్యతిరేకత ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం టీచర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇది పెద్దగా నచ్చట్లేదంట. ఏంటి అంటే ఇట్లా ఫెడరల్లో ఉండడము, దీని వలన స్టేట్ అంటే ఇక్కడ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఈ స్టేట్కి సంబంధించినవి కాకుండా కూడా ఇక్కడ అవసరం లేనివి అయినా కూడా యాడ్ చేయాల్సి వస్తుంది, దీని వలన అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అండ్ చాలా వరకు అన్నెసెసరీగా రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో స్టేట్ లెవెల్లో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా ఈ అభిప్రాయం ఉంది. సో వీటిని బేస్ చేసుకొని ఏంటి అంటే రిపబ్లికన్ పార్టీస్ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఇది నచ్చలేదు అన్నారు. సో అందులోని భాగంగానే ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కాబట్టి నేను వచ్చిన తర్వాత నుంచి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని క్యాన్సిల్ చేస్తాను అని చెప్పారు. నార్మల్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 4 ఫంక్షన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అందులోపల టైటిల్ 1 ఫండింగ్ అని చెప్పేసి, టైటిల్ 1 ఫండింగ్ అంటే
ఆల్రెడీ నేను చెప్పిన కదా, ఎక్కడైతే స్కూల్స్కి చాలా వరకు కూడా తక్కువ బడ్జెట్ వస్తూ ఉంటుందో, తక్కువ ఫండింగ్ వస్తూ ఉంటుందో, ఆ స్కూల్స్కి ఫెడరల్ నుంచి కొంచెం అమౌంట్ రావడం అనేసి. అండ్ అది కాకుండా ఐడిఏ అని చెప్పేసి ఉంటుంది. ఐడిఏ అంటే ఇండివిజువల్ డిసబిలిటీ ఎడ్యుకేషనల్ యాక్ట్. ఇండివిజువల్ డిసబిలిటీ ఎడ్యుకేషనల్ యాక్ట్ అని అంటే అమెరికాలో చాలా వరకు కూడా ఆర్టిజం తోటి పిల్లలు బాధపడుతూ ఉంటారు. అండ్ ఫిజికల్గా కూడా చాలా మంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఈవెన్ ఏ కంట్రీలోనైనా ఉంటారులేండి కానీ. సో వాళ్ళకు కూడా సరైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే ఎవరైతే ఆర్టిజం తోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి. వాటికి సంబంధించిన విధంగానే మంచి సపరేట్ టీచర్స్ ఉండాలి, సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సపరేట్గా మంచి ట్రీట్మెంట్ ఉండాలి వాళ్ళకు కూడా స్కూల్స్ లోపల అని చెప్పేసి అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే లోన్స్ తీసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదువుతూ ఉంటారో సో వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం. అండ్ ఇంకోటి ఏంటంటే సివిల్ రైట్స్ అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్ రావచ్చు, లేదు అంటే ఆడ మొదట అని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని రైట్స్ రానివ్వండి, లేదు అంటే జెండర్ ఈక్వాలిటీ, వీటికి సంబంధించినవి కూడా కొన్ని, ఇవన్నీ కూడా ఇందులోపల అంటే ఈ ఫెడరల్ ఏజెన్సీ కొన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అన్నట్లు. బట్ ఏంటి అంటే చాలా వరకు కూడా స్టేట్స్ నుంచి స్కూల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 80 to 90% వరకు ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఫండింగ్ నుంచే స్కూల్స్ రన్ అవుతుంటాయి. అమెరికన్ బడ్జెట్ లోపల ఓన్లీ 2.5% మాత్రమే స్కూల్స్కి వెళ్తూ ఉంటుంది. సో దానివల్లనే పెద్దగా ఉపయోగం ఏమీ లేదు స్కూల్స్కి వచ్చేది. అనవసరంగా ఈ ఫెడరల్లో ఉన్నటువంటి చాలా కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా మందికి కూడా అది పెద్దగా నచ్చేది కాదంట. సో దీనిని బేస్ చేసుకొని ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఫామ్ చేశారు. ఇంకా అది చాలాసార్లు చెప్పాను, పాడిందే పాట పాస్పల్ల దాసరోడ్ అని. ఇందులో ఏంటంటే అదే డాజ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఫామ్ అయింది. ఏవైతే అన్నెసెసరీ యాక్టివిటీస్ రానివ్వండి, ఏదైతే అమెరికన్స్ కట్టేటటువంటి ట్యాక్సెస్ లోపల అనవసరమైన మనీ వేస్ట్ కాకుండా చూడడం, ఇదంతా ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లలో చెప్పాను కదా. సో అలా ఒక డిపార్ట్మెంట్ ఫామ్ అయింది. దానికి ఎలాన్ మస్క్ హెడ్గా ఉన్నారు, అది కూడా మీ అందరికీ తెలిసే. సో దీనిని బేస్ చేసుకొని ఏంటంటే ఈ 2.5% కూడా వేస్ట్ కాకుండా చూస్తాము. సో దీనిని కూడా స్కూల్స్ లోపలికి వెళ్ళడానికి ఫండింగ్ ఆపేద్దాము అన్నట్లుగా ఉన్నారు. బట్ చాలా మంది డెమోక్రాట్స్ ఏంటి అంటే అసలు స్కూల్స్కి వెళ్ళే ఫండింగ్ అలా ఎలా ఆపేస్తారు, దానివల్ల చాలా నష్టం అవుతుంది. సో చాలా నష్టం అంటే నార్మల్గా నడిచే స్కూల్స్ అయితే యాజ్ యూజువల్గా నడుస్తాయి, వాటి పెద్దగా నష్టం ఏమి ఉండదు. కాకపోతే ఎక్కడైతే ఫండింగ్ చాలా తక్కువగా వచ్చేసి చాలా వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉన్న ప్లేసెస్ ఉంటాయి చూసారా, వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అన్నట్లు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఈ ఫెడరల్ నుంచి ఎక్కువ వాటికి మనీ వెళ్తూ ఉంటుంది. యాజ్ యూజువల్గా మిగతా స్కూల్స్ అని ఎప్పట్లాగే రన్ అవుతూ ఉంటాయి. అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమి కూడా ఫేస్ చేయరు ఎవరు. వాళ్ళకి అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 60% మెంబర్స్ వరకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఒక 40% మెంబర్స్ ఓకే అన్నట్లుగా ఉన్నారు. దీన్ని బేస్ చేసుకుని ఇది క్లోజ్ అవుతుందా, లేదు అంటే ఇంతకుముందు అదే బర్త్రైట్ సిటిజన్షిప్ లాగా కోర్టుకి వెళ్తుందా, కోర్టు లోపల ఏం తెలుస్తారు అనేది ఇక మనకి ఫర్దర్గా తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే దీనినైతే పాస్ చేస్తున్నట్లయితే చెప్పారు అన్నట్టు. చాలా మంది ఇక్కడ లోకల్లో ఉన్న అమెరికన్స్ కూడా స్టేట్ లెవెల్లో ఇస్తేనే బాగుంటుంది, ఈ ఫెడరల్ లెవెల్లో అంతగా నచ్చట్లేదు. సో ఇంకా దీనినైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ లిండా మెక్మోహన్ తన పేరు, అమ్మాయి ఆడమ్మ. సో తనైతే కొంచెంగా దీని అయితే క్యాన్సిల్ చేస్తామని చేసి అయితే చెప్పారంట. సో బట్ ఇప్పటికైతే స్కూల్స్ యాజ్ యూజువల్గా నడుస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఎవరు కూడా పెద్దగా ఎఫెక్ట్ అయిపోయి అమెరికాలో అసలు విద్యాలయాలే ఉండవంట, స్కూల్సే ఉండవంట, స్కూల్సే రన్ అవ్వవంట, అలాంటిది ఏదీ లేదు. అంతా కూడా యాజ్ యూజువల్గానే ఉంది. పెద్దగా ఎవరికి కూడా అంత నష్టం అయితే ఇప్పటికైతే ఏమీ లేదు, అంతా నడుస్తూనే ఉంది. బట్ ఫెడరల్ నుంచి వచ్చిన కొంచెం పర్సెంటేజ్ తోటి అయ్యేటటువంటి స్కూల్స్కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. బట్ ఇంకా అది రన్ అవుతుందా లేదా అనేది వీళ్ళు కోర్టుకి వెళ్తారా, లేదు అంటే వీళ్ళు పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇంకా ఫర్దర్ ఏమవుతుంది అనేసి ముందు తెలుస్తుంది. ఇంకా ఇంతే అండి దీని యొక్క ఇన్ఫర్మేషన్. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యాన్సిల్ వెనక ఉన్నటువంటి స్టోరీ ఇది. సో మొత్తం అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.